హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ కేసులో కస్టడీలో ఉన్న నిందితులను సిఐడి అధికారులు 5వ రోజు విచారిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్సీఏలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు సిఐడి అధికారులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఆదివారం విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, జాయింట్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే జగన్మోహన్ రావు అధ్యక్షుడయ్యాక జరిగిన మ్యాచ్లకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అనుకూల సంస్థకు క్యాటరింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. ఇవాల్టి విచారణలోనూ కీలక విషయాలు కూడా రాబట్టే అవకాశం ఉందని ఒకవైపు అధికారులు చెబుతున్నారు. హెచ్సీఏకి సంబంధించిన వివాదంకి సంబంధించి అనేక రకాలుగా అనేక కోణాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అనేక డాక్యుమెంట్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ కేసులో కస్టడీలో ఉన్నటువంటి నిందితులను సిఐడి అధికారులు ఒకవైపు ఇవాళ 5వ రోజు విచారిస్తూ ఉన్నారు. హెచ్సీఏలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి నిందితుల నుంచి సమాచారం కూడా రాబట్టేందుకు ఒకవైపు సిఐడి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, హెచ్సీఏలో జరిగినటువంటి అవకతవలకు సంబంధించి కావచ్చు, ఇవాళ 5వ రోజు విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి, అలాగే కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. దాంట్లో ఏమని తేలింది? 5వ రోజు నిందితులను సిఐడి ఆఫీస్లోనే విచారిస్తున్నారు. నిన్న ఎవరైతే కవిత, రాజేందర్ యాదవ్ ఇంటికి కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో సోదాలు చేసి అక్కడ మరికొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన హెచ్సీఏ కార్యాలయము ఉప్పల్ స్టేడియంలో ఉంటుంది. ఆ స్టేడియానికి కూడా నిందితులను తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలోనే రికార్డ్స్ పరిశీలించి అక్కడ మరికొన్ని రికార్డ్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. హెచ్సీఏలో జరిగినటువంటి అక్రమ లావాదేవీలు, హెచ్సీఏ నుంచి బిల్లులు ఏవైతే చెల్లింపులు జరిగాయో వాటికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొన్న జరిపినటువంటి సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లను కూడా సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా పరిశీలిస్తున్నారు. అసలు మొత్తం శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించి ఏ విధంగా ఫోర్జరీ చేశారు, ఆ తర్వాత జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు ఏ విధంగా వేయించుకున్నాడు, అసలు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఎలా ఎన్నికలు జరిగాయి, వాటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలను నిందితులను అడిగి తెలుసుకుంటున్నారు. రేపటితో నిందితుల కస్టడీ ముగియనుంది. రేపు హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకి తరలించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో దేవరాజ్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీస్ సిఐడి అధికారులు గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిందితులందరినీ కూడా ఈరోజు సిఐడి కార్యాలయంలోనే ఉంచి విచారిస్తున్నారు. నిన్న కవిత, రాజేందర్ యాదవ్ ఇంట్లో సోదాలు జరిపిన సమయంలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించిన మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా గుర్తించడం జరిగింది. ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరు ఏ విధంగా మార్చారు, అందులో జగన్మోహన్ రావు ఎందుకు అక్రమంగా ప్రవేశించాడు, ఎన్నికలు ఏ విధంగా జరిపించారు, అసలు ఏ ఉద్దేశంతో ఎస్సీలోకి జగన్మోహన్ రావు ప్రవేశించాడనే దానికి సంబంధించి కూడా సిఐడి పూర్తి దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా గౌలిపురకు సంబంధించిన క్రికెట్ క్లబ్ని శ్రీచక్రగా మార్చి ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.